ఒక్కసారి ఆనెస్ట్ గా చెప్పండి, ఒక మినిస్టర్ రిజైన్ చేస్తే పేపర్ లీక్స్ శాశ్వతంగా ఆగిపోతాయా? నిజంగా అదే సొల్యూషన్ అయితే ఈ దేశంలో మళ్ళీ ఒక్క పేపర్ లీక్ కూడా జరగకూడదు కదా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ ఒక్కసారి మీ ఎమోషన్స్ ని పక్కన పెట్టి కామన్ సెన్స్ తో ఆలోచించండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే చివరిలో నేను అడిగే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ మీ కామెంట్ లో తప్పకుండా పెట్టండి. రెడీ? లెట్స్ స్టార్ట్. నమస్తే ఫ్రెండ్స్, ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మన దేశంలో ప్రాబ్లం వచ్చినప్పుడంతా కొంతమంది సొల్యూషన్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడరు, సెన్సేషన్ గురించి అయితే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ రోజు ఒక మినిస్టర్ రిజైన్ చేయాలి అన్నారు, సరే అబ్బా రిజైన్ చేసేశాడు. తర్వాత టుమారో ఇంకొకరు రిజైన్ చేయాలి అని అంటారా అనరా? సరే, ఆ తర్వాత ఇంకొకరిని కూడా రిజైన్ చేయమంటారు. అమిత్ షా అంటున్నారు, మోదీ అంటున్నారు. బట్ మై క్వశ్చన్ ఈజ్, వేర్ డస్ ఇట్ స్టాప్? స్టూడెంట్ కావాల్సింది పేపర్ లీక్ స్టాప్ అవ్వడం, ఎగ్జామ్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ అవ్వటం, మెరిట్ కి జస్టిస్ జరగటం. ఎస్, ఈ సంగతి అయితే గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మార్కుల్ని బట్టి, వాళ్ళ టాలెంట్ ని బట్టి మాత్రమే వాళ్లకు అవకాశాలు రావాలి తప్ప ఇక దేన్ని బట్టి కూడా రాకూడదు. ఈ విషయం మాట్లాడమంటే మాత్రం అసలు చాలా మంది మాట్లాడరు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ చాలా అర్థమై ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయకపోవడం వల్ల, వాళ్ళ మెరిట్స్ మీద, వాళ్ళ తెలివితేటల మీద అవకాశాలు ఇవ్వకపోవటం వల్లే భారతదేశంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఎడ్యుకేషన్ మ్యాటర్ లో. అందుకే చెప్తున్నాను, ఎగ్జామ్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలా లేదా, మెరిట్ కి జస్టిస్ జరగాలా వద్దా, అంతే. ఇది జరిగితే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్, పువర్ స్టూడెంట్ కి హ్యాపీనెస్. మంత్రి మారితే కాదు, సిస్టమ్ మారితే. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అకౌంటబిలిటీ అంటే ఒకటే రూల్ ఉండాలి, అవునా కాదా? సెంట్రల్ లో ఇష్యూ వస్తే అకౌంటబిలిటీ అడుగుతాం, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. మరి స్టేట్ లో ఇష్యూ వస్తే అది కూడా తప్పకుండా అకౌంటబిలిటీ అడగాలా లేదా? అప్పుడే కదా పీపుల్ మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. లేకపోతే అది 100% పాలిటిక్స్ కుట్రలు అవుతుంది కదా. ఇంకో విషయం, సోషల్ మీడియాలో చాలా నరేటివ్స్ రన్ అవుతూనే ఉంటాయి, ఎమోషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ పెట్టి. ఇది చాలా ఈజీ. యాంగర్ క్రియేట్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. కానీ రిఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాం, సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం, ఐడియాస్ చెప్పండి. కానీ అది చాలా టఫ్ టాస్క్. అందుకే మనం ఎమోషన్స్ కి లీన్ అవుతాం, కానీ అవ్వకూడదు. ఫ్యాక్ట్స్ కి వాల్యూ ఇవ్వాలి. ఎవరు అధికారంలో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరు అధికారంలో ఉన్నా తప్పు చేస్తే ప్రశ్నించాలి, మంచి చేస్తే అప్రిషియేట్ చేయాలి. అదే కదా మరి డెమోక్రసీ అంటారు. మనం పార్టీ ఫ్యాన్స్ అవ్వాల్సిన పని లేదు, ఈ దేశానికి ఫ్యాన్స్ అయితే చాలు. స్టూడెంట్స్ ఫ్యూచర్ పాలిటిక్స్ కంటే చాలా పెద్దది. ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయితేనే మన భారత్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అది నా పాయింట్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి చేంజెస్ రావాలి, ఎలాంటి సబ్జెక్టులు ఉండాలి? డోంట్ ఫర్గెట్ టు కామెంట్. జై హింద్.